గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. విప్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 115వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 116వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దక్షుడు చేసిన శివస్తుతి ఎందుకు చేశాడో చెప్పుకున్నాం మనం. అమ్మవారికి కోపం వచ్చింది, శివుడికి ఎందుకు యజ్ఞాల్లో భాగం ఉండట్లేదు అని. ఆ విషయమై శివుడు వెంటనే వీరభద్రుణ్ణి పంపించాడు. శివగణాలనిచ్చి వాళ్ళందరూ కూడాను ధ్వంసం చేశారు దక్షయజ్ఞాన్ని. ఆ సమయంలో దక్షయజ్ఞం జరుగుతుండడం ఇలా చెప్పబడింది భారతంలో. మనం అనుకున్నట్టుగా తను వెళ్ళటం, దక్షయజ్ఞానికి అవమాన పాలవటం అది లేదు భారతంలో. ఇలా చెప్పబడింది. అప్పుడు దక్షుడు ప్రార్థిస్తే శివుడు మళ్ళీ యథావిధిగా ఆ యజ్ఞం ఏర్పాట్లన్నీ కూడా అయ్యేటట్టుగా చూస్తాడు. అంటే ఆయన ఒక చూపు చాలు కదా, అలా యథాస్థితిగా వస్తాయి. దాన్ని చూసిన తృప్తి పడిన దక్షుడు స్తోత్రం చేస్తున్నాడు. ఆ స్తోత్రం చదువుకున్నాం. సహస్రనామ స్తోత్రం, దక్షకృత సహస్రనామ స్తోత్రం. అందులో రోజు 4 శ్లోకాలు దాని అర్థం చెప్పుకున్నాం. ఇవాళ కూడా మరొక 4 శ్లోకాలు చెప్పుకుందాం. త్వమన్నమన్న భోక్తా చ అన్నదో అన్న భుయేవ చ అన్న స్రష్టా చ వక్తా చ పక్వ భుక్వన్ వనో అనలః. పక్వ భుక్ పవనో అనలః. నీవే అన్న స్వరూపానివి. అన్నాన్ని తినేవాడివి నువ్వే, అన్నాన్ని ఇచ్చేవాడివి నువ్వే, అన్నాన్ని రక్షించేవాడివి నువ్వో, అన్నాన్ని సృష్టించేవాడివి కూడా నువ్వే, అన్నం వండేవాడివి కూడా నువ్వేనయ్యా. పక్వమైన దాన్ని భుజించేవాడివి నువ్వే, ప్రాణవాయు రూపుడు నువ్వే. పక్వ భుక్ పవనో అనలః. అనలుడు, అనిలుడు అంటే వాయుడు, అనలుడు అంటే నిప్పు. నిప్పేంటి? మనిషి కడుపులో ఉంటుంది, జఠరాగ్ని అంటారు. అన్నాన్ని తినేవాడివి నువ్వే, అన్నాన్ని హరించే నిప్పువు నువ్వే, ప్రాణవాయు రూపుడు కూడా నువ్వే. జరాయుజ అండజాశ్చైవ శ్వేతజాశ్చ తతోద్భిజ త్వమేవ దేవదేవేశ భూతగ్రామశ్చతుర్విధః. ప్రాణులు 4 రకాలు ఉంటారు. జరాయుజులు అంటే మావి నుండి పుట్టేవాళ్ళు, తర్వాత అండజాలు అంటే గుడ్డు నుండి పుట్టేవి, తర్వాత శ్వేతజాలు తేమ అంటే చెమట నుండి పుట్టేవి, పేలు మొన్నగనవి, ఉద్భిజాలు అంటే విత్తనం నుండి పుట్టేవి. ఈ 4 విధాలైన ప్రాణులు నువ్వేనయ్యా. చరాచరస్య స్రష్టాత్వం ప్రతిహత్త తదయోజ త్వామాహుర్ బ్రహ్మ విదుష బ్రహ్మ విధాంబ్ర. చరాచరాలని నువ్వే సృష్టిస్తావు, నువ్వే సంహరిస్తావు. బ్రహ్మజ్ఞానం గలవారు నిన్నే పరబ్రహ్మగా చెప్తారు. మనసః పరమాయోని ఖం వాయుర్జ్యోతిషాం నిధి రుక్సామాని తదోంకారం ఆహుస్వాం బ్రహ్మవాదిన. వేదవేత్తలు నిన్నే మనస్సు కారణభూతుడు అని, ఆకాశమని, వాయువని, తేజోనిధి అని, రుక్ రూపుడని, సామరూపుడు అని, ఓంకారమని చెప్తారయ్యా. కానీ హాయి హాయి హూవా హాయి హావుహాయి తథా సకృత్ గాయంతి త్వాం సురశ్రేష్ఠ సామగా బ్రహ్మవాదిన. మహాదేవ, సామవేద గానం చేసే వేదవేత్తలు
హాయి హాయి హూయి హువా హూయి హావు హాయి అంటూ పలుమార్లు నిన్ను కొడుతూ ఉంటారయ్యా. అంటే అది దానిలో వేదమంత్రాల్లో స్వరంతో హాయి హాయి హూ హాయి హాయి ఇవన్నీ కూడా వేదమంత్రాలు అన్నమాట. ఇలా సామవేదంలో సామగానం చేస్తూ ఉంటారు, నిన్ను పాడుతూ ఉంటారు. కృష్ణార్పణ. రేపు మనం 121వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. ఇదిగో రామకృష్ణ పుస్తకం తీసుకు పెద్ద పళ్ళు తీసుకోండి. గురుగారికి పెద్ద పళ్ళు తీసుకెళ్ళండి, టీవీగా ఉంటారు. వెంకటేశ్వర